లేదు వెరవలేదు 76,000 కోట్ల కామన్వెల్త్ కుంభకోణం నుంచి 1,76 2G 186,000 కోట్ల బొగ్గు కుంపటి వరకు అదే వ్యూహాత్మక మౌనం. తెర వెనక రాజకీయంతో అన్నింటినీ చక్కబెట్టుకుంటూ వచ్చిన యూపీఏ మమత తాజా దెబ్బకు మాత్రం విలవిల్లాడుతోంది. మెజార్టీ నుంచి మైనార్టీలోకి జారి పైకి లాగే ఆపత్కాల స్నేహహస్తం కోసం ఎస్పీ బీఎస్పీ వామపక్షాల వైపు ఆశగా బేలగా చూస్తోంది. తెగని సంకటంలో పడింది. కానీ ఎందుకు? ఐక్య ప్రగతిశీల కూటమిని పీఠం నుంచి పతనం దిశగా నడిపించిన ఆ కారణాలేమిటి? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. చేసుకున్న వారికి చేసుకున్నంత. ప్రస్తుతం ఐక్య ప్రగతిశీల కూటమి, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పరిస్థితికి ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి. అంతేకాక పతనమంచున నిలిచిన వారి విషయంలో అది అక్షర సత్యం కూడా. దీని కారణాల గురించి కూడా ఎక్కడెక్కడో వెదుక్కోనవసరం లేదు. పేజీలకు పేజీల వివరాలు, విశ్లేషణలు అంతకంటే అవసరం లేదు. మద్దతు ఉపసంహరణతో కాకరాజేసిన మమతా దీది ఆవేశంలోనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. You have to realize the reality. Once they ask me, I hear some development program of Bengal, Metro. When I opposed this, they told me, you are alone. So you are alone, we are together. I said, all ministers is your ministers. I am alone from my party. So you have to realize it is my party views. And as I may be one cabinet. One cabinet we have. What can I do? Then they said, you are alone, so no matter. So where will we raise this? వరుసగా 2 సార్లు అధికారం. ఎన్నో అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పరిస్థితి ప్రస్తుతం ఎందుకిలా మారింది అంటే వారి స్వయంకృతాపరాధాలనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. 2004 ఎన్నికల్లో యూపీఏ ఏర్పాటు నుంచి ఇవే అపశృతులు. ప్రారంభంలో కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, టీఆర్ఎస్, పీఎంకే, జేఎంఎం, ఎంజీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, పీడీపీ వంటి 10 పార్టీలతో బలీయ శక్తిగా భిన్నాభిప్రాయాల కలయికకు చిహ్నంగా ఢిల్లీ పీఠాన్ని అందుకుంది యూపీఏ. దానికి తోడు మతతత్వ శక్తులకు అధికారం దక్కనివ్వకూడదంటూ బయటి నుంచి వామపక్షాలు, సమాజ్వాదీ, బీఎస్పీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఫలితం 543 స్థానాలున్న లోక్సభలో కూటమి మిత్రపక్షాల మద్దతుతో కలిపి 335 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంది. కానీ కనీసం 2009 సాధారణ ఎన్నికల వరకు కూడా ఆ నమ్మకాన్ని, కూటమి ఐక్యతను నిలుపుకోలేకపోయింది కాంగ్రెస్. ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో మొదట తెలంగాణ రాష్ట్ర సమితి, 2007లో జయలలిత ఏఐడీఎంకే, 2008లో మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అదే ఏడాదిలో కీలక భాగస్వామి వామపక్షాలు కూటమి నుంచి వైదొలిగాయి. వామపక్షాల ఎడబాటుకి కారణం అమెరికాతో వివాదాస్పద పౌరాణు ఒప్పందం. కూటమి విచ్ఛిన్నం అక్కడితో ఆగలేదు. 2008లో ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ను దగ్గరకు తీసుకుంటున్నారనే అక్కసుతో అదే రాష్ట్రానికి చెందిన మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ యూపీఏకి రామ్ చెప్పింది. 2009లో పీఎంకే కాంగ్రెస్ కు దూరం జరిగింది. చిన్న చిన్న పార్టీలే కాదు, కీలక భాగస్వాముల విషయంలోనూ అవే విభేదాలు. 2012లోనే చూస్తే మరాఠా యోధుడు శరద్ పవార్ అలిగి వెళ్లిపోయినంత పనిచేశారు. ప్రణబ్ రాజీనామానంతరం యూపీఏ 2లో నెంబర్ 2 ఎవరనే విషయంపై తలెత్తిన వివాదం చినికి గాలివానగా మారింది. కొద్ది రోజుల పాటు ఎన్సీపీ మంత్రుల రాజీనామా హైడ్రామా కూడా నడిచింది. అప్పుడు తీవ్రంగా చర్చకొచ్చిన ఒకే ఒక్క విషయం కాంగ్రెస్ ఒంటెత్తుపోకడ. కీలక విధాన నిర్ణయాల్లోనూ భాగస్వామ్య పక్షాల్ని మాట మాత్రం సంప్రదించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు పలు సందర్భాల్లో ఈ విషయంపై తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. కానీ యూపీఏ నాయకత్వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఏనాడు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నది లేదు. ఫలితం మమత మద్దతు ఉపసంహరణ రూపంలో ముంచుకొచ్చిన ఉపద్రవం. గతంలోనూ ఎన్నోసార్లు కూటమిలో నుంచే యూపీఏ నిర్ణయాల్ని వ్యతిరేకించారు మమతా బెనర్జీ. పెట్రో ధరల పెంపు, కుంభకోణాలు, ఎఫ్డీఐలు, రైల్వే ఛార్జీ పెంపు వంటి అంశాల్లో ఏనాడు ఆమె యూపీఏ మాటను సమర్థించిందే లేదు.
ఆ నేపథ్యంలో కూడా సంకీర్ణ ధర్మాన్ని గాలికి వదిలి తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ల కోత, చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి నిర్ణయాలు తీసుకున్నారని మమత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. They have set up a coordination committee meeting. I don't know. Cocoa coordination committee meeting. I don't know what this cocoa. Coordination. And now I don't know where is the ordination. Now coordination became the ordinance or something, I don't know. And after that, you just set up a committee and you just mass them. It is our own government. You have taken all the decision unilaterally, and now decision is already been taken. We waited. I cannot compromise the issue which is related to the common people. I don't think I have any existence if I don't consider the people's views. I have no existence if I cheat the people. ఒక్క మమత అనే కాదు, ప్రస్తుతం భూతద్దం వేసి వెతికిన యూపీఏకి స్నేహహస్తం అందించేందుకు ఒక్క పార్టీ కూడా సిద్ధంగా లేదు. వామపక్షాలు, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఇలా ఎవరికి వారు పాత నేస్తానికి ముఖం చాటేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు పక్కన పెట్టి అంశాల వారీగా చూస్తే అవిశ్వాస తీర్మానం అంటూ వస్తే ప్రధానంగా చర్చ జరిగే అంశం ధరలు. నిత్యావసరాల నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ వరకు చుక్కల్ని అంటిన ధరలే పార్లమెంట్ను కుదిపేసే అంశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు పెళ్లుబుకిన ప్రజల ఆగ్రహం సెగ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు అనుభవంలోకి వస్తోంది. ఇవే అంశాలు యూపీఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు వ్యర్థశిలపై నిలిపాయి. కేవలం ఒంటెత్తుపోకడ, ఏకపక్ష నిర్ణయాలు సుస్థిర స్థాయి నుంచి మధ్యంతరం దుస్థితికి లాక్కొచ్చాయి.